హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఈ వీడియోలో ఈ సోనీ WF-C700N గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇయర్ బడ్స్ మనం ఎంత ప్రైస్గా వస్తాయి, సో ఇది మనకు వాల్యూ ఫర్ మనీ అవుతుందా కదా, సో దీన్ని క్వాలిటీ ఎలా ఉంది, సో దీని నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది, కంప్లీట్గా మనమైతే ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైతే ఒక మంచి బడ్జెట్లో అది కూడా సోనీ కంపెనీ నుంచి ఇయర్ బడ్స్ తీసుకోవాలనుకుంటున్నారో సో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో మన ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే బాక్స్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఈ బాక్స్లో మెయిన్లీ మనకైతే ఇయర్ బడ్స్ వస్తాయి, అంతేకాకుండా 2 స్ట్రిప్స్ కూడా వస్తాయి, అంటే 2 సైజుల స్ట్రిప్స్ కూడా వస్తాయి అడ్జస్ట్ చేసుకోవడానికి. సో అంతేకాకుండా మనకైతే USB Type-C ఛార్జర్ వస్తుంది. సో అంతేకాకుండా మనకైతే మాన్యువల్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకైతే బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇది. సో ఓవరాల్గా మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మనకు కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది, ఎక్కడ మెటల్ కానీ సో వేరే ఎక్సెట్రా మనకైతే ఏం వాడలేదు. సో కాకపోతే మనకి ఇక్కడ క్వాలిటీ అనేది మనకైతే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే మనకు ఒక మంచి ప్లాస్టిక్ వాటర్ అని చెప్పుకోవచ్చు, ఒక స్ట్రాంగ్ ప్లాస్టిక్ వాటర్ అని మనకైతే చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా ఇందులో మనకైతే పైన చూసిన కదా డాట్స్ ఉంటాయి. సో కంప్లీట్గా మనకైతే ఇది 4 కలర్స్ వస్తుంది, బ్లాక్, వైట్, ఇంకోటి గ్రీన్ నుండి పర్పుల్ కావచ్చు. సో ఆ కలర్స్ అయితే వస్తుంది. మనకైతే గ్రిప్ పరంగా మనకైతే చాలా బాగుంది, అంతే కూడా చాలా కాంపాక్ట్గా మనకైతే ఏది ఉంది. సో చూడండి, సో జస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను చూడండి, జస్ట్ మనకి ఇంతే సైజులో సో మనకైతే ఇది ఉంటుంది. సో అంతేకాకుండా ఇంకో విషయం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు చూడవచ్చు, ఇక్కడ మనం దీన్ని క్లోజ్ అండ్ ఓపెన్ చేసినట్లయితే మనకైతే ఎక్కడ ఆగానో కరెక్ట్ మనకు అక్కడనే ఆగుతుంది. సో మనకు జస్ట్ ఇట్లా కింది కంటే మొత్తం క్లోజ్ అవ్వడం కానీ పై కంటే మొత్తం ఇది ఓపెన్ అవ్వడం మనకి తెలియదు. సో ఇది ఒక ఫిక్సిబిలిటీ అని మనం అయితే చెప్పుకోవచ్చు. మనకైతే ఇండికేటర్ లైట్ ఉంటుంది. సో మనం ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు మనకైతే ఇండికేటర్ లైట్ అయితే వస్తుంది. సో అంతేకాకుండా బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకైతే పేరింగ్ బటన్ ఉంటుంది. సో మనకైతే Type-C ఛార్జర్ ఉంటుంది. సో మనకు వెనకాల చూసినట్లయితే దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ముంగట మనకైతే సోనీ బ్రాండ్కి సంబంధించిన సోనీ నేమ్ బ్రాండ్ నేమ్ అయితే కనబడుతుంది ఇక్కడ మనకు ముంగట చూసినట్టయితే. సో ఓవరాల్గా మనకైతే ఉంటుంది. సో మనకైతే మ్యాగ్నెట్ ఇష్యూలో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకైతే చాలా ఫాస్ట్, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో దీన్ని మనం తీసినప్పుడు మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. సో మనకు చాలా బాగున్నాయి. సో దీని లోపల కూడా మ్యాగ్నెట్ థ్రెడ్స్ కానివ్వండి, లేకపోతే ఛార్జింగ్ పోర్ట్స్ కానివ్వండి మనకైతే చూడడానికి చాలా బాగున్నాయి. సో ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది, ప్రీమియం క్వాలిటీ TWS వాడిన ఫీల్ అయితే వస్తుంది దీన్ని చూసినా, దీన్ని వాడిన. సో అంతేకాకుండా మనం TW గురించి మాట్లాడుకుంటే సో మనకు చూడడానికి అయితే టచ్ కంట్రోల్ కాదు. సో ఇది మన మాన్యువల్, లైక్ ఇక్కడ మనకు చూడండి బటన్ ఉంటుంది. సో రౌండ్గా ఉంటుంది చూడండి బటన్, దీన్ని ప్రెస్ చేస్తూ మనమైతే ఆపరేట్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా మనకైతే ఇక్కడ కొన్ని చిన్న జాలి లాంటిది ఉంటుంది. సో ఇది ఒక మైక్, ఇది మనకు ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది మనకు ఏది రైట్ ఏది లెఫ్ట్ మనకైతే ఇక్కడ చూపిస్తుంది. సో ఇందులో వాడిన డ్రైవ్స్ అయితే మనకైతే 5mm డ్రైవ్స్ తోటి మనకు వస్తాయి. సో మీరు 5mm డ్రైవ్స్ అంటే చాలా తక్కువ అనుకోవచ్చు, బట్ అలా అనేది ఏముండదు. సో ఈ 5mm డ్రైవ్స్ అంటే మినిమం ఒక 10-12mm డ్రైవ్స్ తోటి సమానం ఈ సోనీ బ్రాండ్లో. సో మనకైతే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా దీని క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను సాంగ్స్ విన్నా, ఇందులో దాదాపు నేను 2 months నుంచి నేను వాడాను కంప్లీట్గా. సో సాంగ్స్ విన్నప్పుడు నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతేకాకుండా గేమింగ్ ఆడినప్పుడు ఎటువంటి ల్యాగ్ లేదు. సో అంతేకాకుండా ఇందులో మనకి ఇంకా అడ్వాన్స్ ఫీచర్ ఏంటిదంటే ఇందులో మనకు ఒక యాప్ ఉంటుంది సోనీకి సంబంధించింది. ఈ యాప్ని మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మనకైతే చాలా అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి. మనకు ANC ఎప్పుడు ఆన్ కావాలి, ఎప్పుడు ఆఫ్ కావాలి, సో అందులో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఇయర్ బడ్స్ మనకు ఎట్లా వీలైతే అట్లా మనం చాలా అంటే చాలా చేంజ్ చేసుకోవచ్చు. మనకు సౌండ్ ఏ విధంగా ఉండాలి, బేస్ ఎంత ఉండాలి, సో మనకు ఏ సౌండ్ ఎంతవరకు రావాలి, సో మనకు అనలైజ్ చేసుకొని మనైతే చాలా అంటే చాలా ఫీచర్స్ మనం అయితే యాప్లో మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో తప్పకుండా ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా ఎవరైనా సరే యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఈ బటన్స్ కూడా మనం అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏ బటన్ ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే ఏది మూవ్ అవ్వాలి, ఏది ఎట్లా, సో మనది కంప్లీట్గా తెలుసుకోవచ్చు. సో మనకు సాంగ్స్ ఇష్యూలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరైతే మొత్తం మ్యాక్స్ వాల్యూమ్ పెట్టుకున్నా కూడా మీకైతే చాలా బాగుంటుంది, క్లియర్గా మీకైతే మీకు బేస్ కానివ్వండి, ఆడియో అవుట్పుట్ కానీ సాంగ్ ఎలా ఉందో దానికి మంచి అవుట్పుట్ వేస్తే మీకైతే చాలా బాగా వస్తుంది. 5mm డ్రైవ్స్ అంటే మీరు తక్కువ అంచనా వేయద్దు ఈ సోనీ బ్రాండ్ నుంచి. అంతేకాకుండా మన గేమింగ్ పరంగా కూడా మనకైతే చాలా బాగుంది. సో కాల్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇప్పుడు నేను ఇండోర్ ఉన్నా, నా రూమ్లో ఉన్నా, ఇప్పుడు నార్మల్గా ఒక కాల్ వచ్చింది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నేను ఆన్ చేయలేదు, నార్మల్గా మాట్లాడుతున్నాను. సో అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో నేను బయట ఉన్నా, సో బయట ఉన్నప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు మనకు కాల్ క్వాలిటీ అనేది మనకైతే తగ్గుతుంది. లైక్ ఒక 100% కాల్ క్వాలిటీ అనుకుంటే మనకైతే దాదాపు ఒక 40% దాకా మనకైతే క్వాలిటీ అనేది తగ్గుతుంది. బట్ వాయిస్ అనేది వినబడుతుంది కానీ మన కళ్ళ కొంచెం క్వాలిటీ అనేది మిస్ అవుతుంది. సో అదొకటి మనకైతే ఇందులో మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనకు లైక్ అవుట్డోర్ అండ్ ఇండోర్ ఒక ఫ్యూచర్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం పెట్టుకున్నాం అనుకోండి, సో ఇది పెట్టుకున్నాక సో మన చుట్టూ జరిగే సౌండ్ అయితే ఇది మనకు రానియది. సో అది కూడా ఒక ఫ్యూచరే. ఆ ఫ్యూచర్ అయితే మన దాదాపు 100కి 80% అయితే దాకనైతే వర్క్ చేస్తుంది. సో ట్రాఫిక్లు ఉన్నా, లేకపోతే మీరు ఏదన్నా లైక్
ఏదైనా చాలా డిస్టర్బెన్స్ ప్లేస్లో ఉన్నా సో ఇది పెట్టుకొని సో ఆ మోడ్ని మీరు సరౌండింగ్ మోడ్ని ఆన్ చేసుకున్నట్లయితే మీకైతే దాదాపు 50%, 60, 70% దాకా కూడా మీకైతే అసలు బయట ఏం జరుగుతున్న విషయాలని మీకైతే వినబడదు. ఇప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు సాంగ్స్ పెట్టుకుంటా. సో నేను బైక్ మీద వెళ్తున్నాను కాబట్టి హెయిర్ ఫ్లో వస్తుంది. సో ఆ హెయిర్ ఫ్లో నాకు ఎంత వస్తుంది, అసలు వస్తుందో రాదో కూడా నాకైతే తెలియదు. సో అంత బాగానైతే ఈ ఫీచర్ అయితే పనిచేస్తుంది. డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది. బట్ ANC ఆన్ చేసుకుంటే మాత్రం మనకు కొంచెం క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మనైతే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఎవరైతే కొత్త యూజర్స్ ఉన్నారో సో ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే సో మనం ఓపెన్ చేసినాక సో దీన్ని ఈ క్యాబ్ని ఓపెన్ చేసి సో మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేస్తే అలా ఆ విధంగా కనెక్ట్ అవుతుంది. లేకపోతే సో ఈ పేర్ బటన్ ఉంది కదా సో దీని అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో మినిమం ఒక 10 సెకండ్స్ అయినా పట్టుకోవాలి. సో అప్పుడు మీకైతే ఈ ఇండికేటర్ లైట్ వచ్చి ఆఫ్ అవుతుంది. సో అప్పుడు మీకైతే దీనికి సంబంధించిన నేమ్ అనేది WFC 700 అనేది మీ మొబైల్ కనిపిస్తుంది. సో ఆ విధంగా మీరైతే ఆపరేట్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఈ బడ్స్ అయితే మనకు ఒక్కొక్కటి వచ్చేసి 8 hours దాకా మనకైతే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో అంతేకాకుండా మనకైతే ANC మీరు ఆన్ చేసుకుని యూజ్ చేసుకున్నట్లయితే మీకైతే 4.5 hours అయినా లేకపోతే 5 hours అయినా మీకైతే బ్యాటరీ వస్తుంది. మొత్తం కేసు నుండి బడ్స్ కలిపి మీకైతే 20 hours దాకా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. క్విక్ ఛార్జర్ ఉంది. మీరు ఒక 10 minutes వాడుకుంటే ఒక 10 minutes ఛార్జింగ్ పెట్టినైతే మీకైతే దగ్గర 1 hour దాకా మీకైతే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. సో అందులో ఈ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ బడ్స్ నుండి కేసుని కలిపి మీరు ఛార్జింగ్ పెట్టినట్లయితే మీకైతే 3 hours దాకా టైం పడుతుంది ఛార్జింగ్ అవ్వడానికి. సో అంతేకాకుండా ఏదైతే మనకు IP4Xలో వస్తుంది అంటే డైరెక్ట్ మనం వర్షంలో వాడితే ఖరాబ్ అవుతుంది. కానీ నార్మల్గా ఏదైనా స్వెట్ చిన్న తుప్పురు లాంటి సో అలాంటి చిన్న సో వాటర్ పడితే మాత్రం ఏదైతే మనకు బ్యాలెన్స్ చేయగలదు. సో డైరెక్ట్ వర్షంలో నీళ్ళు పెడితే మాత్రం ఖరాబ్ అవుతుంది. సో కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. మనకు ఇది హెయిర్ బడ్స్ పెట్టుకున్నప్పుడే మనకైతే ఇయరింగ్ అనేది సో సగం అయితే ఆగిపోతుంది. సో కరెక్ట్ మనకైతే ఫిక్స్ ఉంటాయి. సో అంతేకాకుండా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. మనకైతే చాలా కంఫర్ట్ ఉంటాయి. అంతేకాకుండా మనం బైక్ మీద వెళ్తున్నాం లేకపోతే జిమ్ములు ఉన్నా మనకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కింద పడిపోతున్నాయని మనకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు 8,000 రూపాయలు పెట్టచ్చా అంటే సో 8,000 రూపాయలకు మనకైతే దీనికన్నా బెటర్గా సో నథింగ్ ఎయిర్ టు స్టిక్ ఉంది. సో అది మీకు చాలా వాల్యూ ఫర్ మనీ అవుతుంది. బట్ 8,000 రూపాయల నుంచి నేను కంప్లీట్గా ఒక మంచి బ్రాండ్ సోనీ నుంచి కావాలంటే ఇదైతే కంప్లీట్గా నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దీనికి సంబంధించిన ఫీచర్స్ అనేవి మనకైతే చాలా బాగా పనిచేస్తున్నాయి. నేను 10కి 8 రేటింగ్ అయితే దీనికి ఇస్తాను. సో అదే 4,000 రూపాయలు తీసుకోవచ్చు అంటే 4,000 రూపాయలు దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే 4,000 రూపాయలకు చాలాసార్లు అయితే ఇది వచ్చింది. చాలాసార్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. చాలామంది అయితే కొనుక్కున్నారు. సో చాలా మంచిది అయితే అవుతుంది 4,000 రూపాయలకు. అది కూడా ఒక మంచి సోనీ బ్రాండ్ నుంచి. సో మళ్ళీ ఎప్పుడైనా 4,000 రూపాయలకి వచ్చినప్పుడు నేను పోస్ట్ చేస్తాను. సో కాబట్టి తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి యాక్టివ్ అయితే ఉండండి. మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి రాహుల్ పటేల్ వరల్డ్ అని ఉంటుంది. అదే కూడా కింద డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఓన్లీ సోనీ నుంచి కావాలనుకుంటే ఇది తీసుకోండి. నాకు సోనీ నుంచి అవసరం లేదంటే నథింగ్ ఎయిర్ టు స్టిక్ తీసుకోండి. మీకు అయితే చాలా వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో ఓవరాల్గా ఇది సోనీ WC700 గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చలేదో కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియో మీకు నచ్చినంత తప్పకుండా లైక్ చేసి మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.